రైటిక పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు ఒకసారి మనం చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ చూద్దాం. ఒకసారి ప్రతిపక్షం ప్రిపేర్, అధికార పక్షం అండర్ రిపేర్ అంటూ ప్రధానమైన వార్త మనకు కనిపిస్తూ ఉంది. నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో ఈ వార్తను మనం చూస్తూ ఉన్నాం. బయట తొడగొట్టి తీరా జబ్బలు జారేస్తుంది కాంగ్రెస్ సర్కార్ అంటూ ఈ వార్త ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశాన్ని మనం చూస్తున్నాం. నేటికి అసెంబ్లీ ఎజెండాను ప్రభుత్వం సిద్ధం చేయలేదు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇప్పటికే కేసీఆర్ దిశానిర్దేశం అంటూ ఈ వార్త. ఇప్పటికే కేసీఆర్ గారు అసెంబ్లీలో ఎలాంటి వ్యూహరచన చేయాలి, తెలంగాణ హక్కుల కోసం ఎలా పోరాడాలని స్పష్టంగా బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అడుగడుగునా కూడా బీఆర్ఎస్ శాసనసభాపక్షానికి దిశానిర్దేశం చేస్తే కాంగ్రెస్ వైపు నుంచి కనీసం ప్రిపరేషన్ లేదు, అసెంబ్లీ ఎజెండా కూడా లేదనే అంశం ప్రధానంగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనీసం యువ ఎమ్మెల్యేలకు శిక్షణ ఇవ్వని సీఎం, సభ కొనసాగకుండా కేవలం ముగించడంపైనే రాష్ట్ర సర్కార్ కసరత్తు చేస్తుంది తప్ప సభా సమావేశాలను కొనసాగించాలి, ప్రజల అంశాలు చర్చకు రావాలి, గోదావరి కృష్ణా జలాల్లో జరుగుతున్న అన్యాయంపై చర్చించాలని బీఆర్ఎస్ ఏదైతే కోరుతుందో దానిపై చర్చకు కూడా వెనకడుగు వేస్తున్నట్టుగా ఈ కథనం మనం చూస్తా ఉన్నాం. ప్రాజెక్టులు, జల వివాదాలపై తక్కువ చర్చకే మొగ్గు చూపాలని ప్రభుత్వం భావిస్తుందనే అంశం కూడా కనిపిస్తోంది. సాధ్యమైనంత తక్కువకే ఆ చర్చలు అంచాలనే ఆలోచన ప్రభుత్వం చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రాజెక్టులు అన్నిటికంటే ముఖ్యంగా బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు ప్రతిష్టాత్మకంగా ఓవైపు కాళేశ్వరం, మరోవైపు దక్షిణ తెలంగాణకు సంబంధించి పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులను ప్రతిష్టాత్మకంగా చేపట్టి దశాబ్దాల పాటు తెలంగాణ రైతాంగానికి ఉన్న సాగునీటి కష్టాలను శాశ్వతంగా తీర్చే ప్రయత్నం జరిగితే 2 ఏళ్లలో కనీసం తట్టెడు మట్టి తీయలేదని ఇటీవలే కేసీఆర్ గారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల గొంతుకొస్తుంది ప్రభుత్వం. ఓవైపు గోదావరి, మరోవైపు కృష్ణా జలాలను పూర్తిగా కాలరాస్తా ఉన్నారు, కనీసం పోరాడడం లేదు. మరోవైపు పక్క రాష్ట్రాలకు వాటిని అప్పనంగా అప్పజెప్పే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో తప్పకుండా నదీ జలాల హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ మరోసారి మరో ఉద్యమాన్ని చేపడుతుందని స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ కీలకమైన ఆలోచన, కీలకమైన అంశం అనేది తెలంగాణ వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీసిన పరిస్థితి మనం చూసాం. ఈ క్రమంలో ప్రాజెక్టులపై విస్తృతంగా చర్చ జరగాలని బీఆర్ఎస్ కోరుకుంటోంది. జల వివాదాలపై కావచ్చు, జల హక్కుల కోసం ఎవరు పాటుపడ్డారు, ఎవరు కాలరాస్తున్నారనే దానిపై సమగ్రంగా చర్చించి ప్రజల ముందు వాస్తవాలు పెట్టాల్సిన అవసరం ఉందనే ఆలోచన బీఆర్ఎస్ చేస్తుంది. దీంతో పాటుగా బీఆర్ఎస్ అన్ని రకాలుగా సిద్ధమవుతుంది. కానీ కాంగ్రెస్ వైపు నుంచి సాధ్యమైనంత త్వరగా దీన్ని ముగించాలి అనే ఆలోచన చేస్తున్నట్టుగా ఈ కథనం చూస్తూ ఉన్నాం. కృష్ణా జలాల పంపిణీలో 299 టీఎంసీల పాయింట్నే ముందు పెట్టి చర్చను పొడిగించాలని కాంగ్రెస్ నిర్ణయం అంటూ ఈ వార్త కూడా కనిపిస్తుంది. 299 టీఎంసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాని చుట్టూయే మొత్తం చర్చను తిప్పాలనే ప్రభుత్వ ప్రయత్నం జరుగుతుందనే అంశం కూడా మనం చూస్తున్నాం. దానికి తోడు అంతకు మించిపోతే దొరికిపోతామని ఆందోళన. గత అసెంబ్లీలో నీళ్లపై చర్చపై హరీష్ రావు ఉతికి ఆరేసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్న మంత్రులు అంటూ ఈ అంశం కూడా కనిపిస్తుంది. గత అసెంబ్లీ సెషన్ సందర్భంగా హరీష్ రావు గారు ప్రభుత్వానికి సంబంధించిన వైఖరిని, 2 ఏళ్ల పాలనలో పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించి జల హక్కుల విషయంలో ఏ రకంగా ప్రభుత్వం కాలరొస్తుందనే అంశాన్ని అడుగడుగునా కూడా ప్రభుత్వాన్ని ఎండగట్టారు, ప్రజల ముందు వాస్తవాలు ఉంచారనే అంశం ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో కథనంలో చూస్తూ ఉన్నాం. అవన్నీ కూడా ఇప్పుడు మంత్రులు గుర్తు చేసుకుంటున్నారనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. ఇక కేసీఆర్ వస్తే చెడుగుడు ఆడుకుంటారనే భయం కూడా అధికార పార్టీని పెద్ద ఎత్తున వేధిస్తుందనే అంశం కూడా కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారే రంగ ప్రవేశం చేస్తే ఇక ప్రతిపక్షం, ప్రధానంగా ప్రజల పక్షం వహించే బీఆర్ఎస్ పార్టీ ఇక పూర్తిగా ఎక్కడికక్కడ అధికార పార్టీని చెడుగుడు ఆడుకుంటుందనే ఆందోళన కావచ్చు, భయం కావచ్చు, కాంగ్రెస్ పార్టీని, ప్రభుత్వ పెద్దలను వెంటాడుతుందనే అంశం కూడా మనం చూస్తున్నాం. తొలి రోజు సంతాప తీర్మానాలు, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలకు నోటిఫికేషన్, అలాగే బీఏసీ సమావేశం అంటూ ఈ అంశాలకు సంబంధించిన వార్త. తొలి రోజు సంతాప తీర్మానాలు ఉండబోతున్నాయి, అలాగే డిప్యూటీ స్పీకర్కి సంబంధించిన ఎన్నిక కూడా, ఆ నోటిఫికేషన్ కూడా రాబోతోంది. దీంతో పాటుగా సభా కార్యకలాపాలకు సంబంధించిన బీఏసీ సమావేశం కూడా జరగబోతుందనే అంశం కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన సమగ్రమైన వివరాలు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. దీంతోపాటు పాలమూరు విలన్, నంబర్ 1 విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నిన్న కేటీఆర్ గారు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన అంశం మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నిన్న నాగర్ కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఆ అంశానికి సంబంధించి అక్కడ పార్టీ శ్రేణులతో, ప్రజలతో మాట్లాడుతూ కీలకమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా కృష్ణా జలాల విషయంలో బాబు చెప్పినట్టే రేవంత్ ఆడుతున్నాడు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కనిపిస్తోంది. పక్క రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కనుసన్నల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడికక్కడ తెలంగాణ హక్కులను కాలరాస్తూ అప్పనంగా ఏపీకి తెలంగాణ జలాలను దోచిపెడుతున్నారని కూడా మండిపడిన అంశం మనకు కనిపిస్తూ ఉంది.
దీంతో పాటు కేసీఆర్ గారికి పేరు వస్తుందనే సాగునీటి ప్రాజెక్టులను రేవంత్ రెడ్డి పండబెట్టిండని కూడా ఆయన మండిపడిన అంశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎక్కడుంటే అక్కడ ప్రోగ్రెస్ నీళ్లను కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సమైక్య రాష్ట్రంలో దశాబ్దాల పరిపాలన చూసినా, ఇప్పుడు 2 ఏళ్లలో కాంగ్రెస్ పరిపాలన చూసినా ఎక్కడికక్కడ ప్రోగ్రెస్ నీల్ కేవలం విధ్వంసం తప్ప వికాసం అనేది కాంగ్రెస్ పరిపాలనలో అడ్రస్ ఉండదు. ఈ క్రమంలోనే ప్రోగ్రెస్ నిల్ అంటూ మరోసారి 2 ఏళ్ల పాలనలో ప్రజలు కూడా ఎక్కడికక్కడ పెదవి విరుస్తూ ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏదైతే ఉందో అడుగడుగునా దాదాపు 4,000కు పైగా గ్రామాల్లో ఏకపక్షంగా అధికార పార్టీకి బుద్ధి చెప్పిన అంశాన్ని కూడా ప్రస్తావించిన పరిస్థితి. ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా కానీ ఈ స్థాయిలో బీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా రెపరెపలాడిందంటేనే ప్రజలు పూర్తిగా కాంగ్రెస్తో విసిగిపోయారని, పరిపాలనా వైఫల్యాలను ఎక్కడికక్కడ ఎండగడుతున్నారు, తీవ్ర స్థాయిలో ఆగ్రహంతో ఉన్నారనేది ఎన్నికల ఫలితాలతో రుజువైందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ గారు గుర్తు చేసిన అంశం మనం చూస్తున్నాం. రైతు బంధు పాలన పోయి తెలంగాణ రాష్ట్రంలో రాబందుల పాలన వచ్చిందని కూడా మండిపడిన అంశం కూడా కనిపిస్తోంది. టంచనుగా ప్రతి పంట సమయానికి ముందుగానే టంచనుగా ఒక్కసారి కూడా వాయిదా వేయకుండా, రద్దు చేయకుండా ఎక్కడికక్కడ రైతుల అకౌంట్లలో నేరుగా రైతు బంధును వేసి వారికి ఆర్థిక చేయూతను అందిస్తే ఇప్పుడు పూర్తిగా రైతు బంధును ఎగ్గొట్టారు. రైతు భరోసా పేరిట పెంచుతామని చెప్పి దాన్ని కూడా పూర్తిగా నయవంచన చేశారు. చివరికి రాబందుల పాలన రాష్ట్రంలో నడుస్తోందంటూ ఆయన విరుచుకుపడిన అంశం కూడా కనిపిస్తోంది. యూరియా కోసం రైతులు అధికారుల కాళ్ళు పట్టుకునే దుస్థితి తెచ్చిందని కూడా ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్ గారు. ఆ అంశం కూడా మనం చూస్తూ ఉన్నాం. యూరియా కోసం గతంలో కేవలం ఆటో డ్రైవర్కు డబ్బులు ఇచ్చి పంపిస్తే యూరియా బస్తాలు తీసుకొచ్చి ఇంటి ముంగిట పరిస్థితి ఉండేది. ఇప్పుడు కేవలం ఒక్క బస్తా కోసం కూడా అర్ధరాత్రి వేళ ఆడబిడ్డలు కూడా పడిగాపులు జాగారాలు చేయాల్సిన దయనీయమైన దుస్థితి తెలంగాణ వ్యాప్తంగా మళ్లీ నెలకొంది. షాప్లో దొరుకుతలేదు, యాప్లో దొరుకుతలేదు, యూరియా ఎక్కడ కూడా దొరుకుతలేదని ఆయన మండిపడిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. చివరికి అధికారుల కాళ్ళు పట్టుకునే పరిస్థితిని రైతును నెడతారా, రైతు ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీస్తున్నారని కూడా ఆయన ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో మండిపడిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. రేవంత్ ధ్యాసంతా కూడా భూదందాలపైనే తప్ప గ్యారంటీల అమలుపై లేదని కూడా ఆక్షేపించారు. కేవలం రియల్ ఎస్టేట్ దందాల చుట్టూ తప్ప ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో ఎక్కడ కూడా చిత్తశుద్ధి కనిపించట్లేదని కూడా స్పష్టం చేసిన అంశం మనం చూస్తున్నాం. దమ్ముంటే యూరియా ఇస్తానని, హామీలు అమలు చేస్తానని ముఖ్యమంత్రి శపథం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కేటీఆర్ గారు సవాల్ విసిరారు. చాలా స్పష్టంగా ఇవి వ్యక్తిగత విమర్శలు లేక పార్టీకి సంబంధించిన నేతలపై బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ శపథాలు చేయడం కాదు. నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు ఎన్నికల సందర్భంలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన మాట కావచ్చు, గ్యారంటీలు కావచ్చు, అభయహస్తంలో ఇచ్చిన 420 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని నిలబెట్టుకుంటానని శపథం చేయాలని ఈ సందర్భంగా కేటీఆర్ గారు ముఖ్యమంత్రికి సవాల్ విసిరిన అంశం కూడా ప్రధానంగా కనిపిస్తుంది. నాగర్ కర్నూలు జిల్లాలో నిన్న సర్పంచులకు పెద్ద ఎత్తున వారందరినీ కూడా సన్మానం చేసి అభినందించిన పరిస్థితి. రానున్న 3 ఏళ్లు కూడా కలిసి పోరాడదాం, ప్రజా వ్యతిరేక విధానాలపై కలిసికట్టుగా ఉద్యమిద్దాం, తెలంగాణ హక్కులను కాలరాస్తున్న కాంగ్రెస్కు బుద్ధి చెప్దామని చెప్పి నిన్న పార్టీ శ్రేణులకు కూడా పెద్ద ఎత్తున పిలుపునిచ్చిన సందర్భం కూడా మనకు పత్రికలో ప్రధానంగా కనిపిస్తూ ఉంది. మరిన్ని అంశాలు చూద్దాం. ల్యాండ్ బ్యాంకులో తెలంగాణ టాప్ అంటూ మరో కీలకమైన వార్త కూడా మనకు కనిపిస్తూ ఉంది. కేసీఆర్ గారి ముందు చూపుతో తెలంగాణకు దక్కిన ఫలితం ఇది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరిశ్రమలకు దాదాపు 1,50,000 ఎకరాలు సిద్ధం చేశారు. సమైక్య పాలనలో ఏపీలోనే ఇండస్ట్రియల్ పార్కులన్నీ కూడా ఏర్పాటు చేసి తెలంగాణ పట్ల తీవ్ర స్థాయిలో వివక్షను చూపించారు అప్పుడు. కానీ తెలంగాణ సాధించుకున్న తర్వాత పెద్ద ఎత్తున పరిశ్రమల ఏర్పాటు కోసం దాదాపు 1,50,000 ఎకరాలు సిద్ధం చేశారు. పెద్ద ఎత్తున ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయడంలో తెలంగాణ టాప్గా నిలిచింది. తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుకు సంబంధించిన గణాంకాలు చూస్తే మహారాష్ట్రలో 19,000 హెక్టార్లు, తమిళనాడులో 16, గుజరాత్లో 12 అయితే తెలంగాణలో ఏకంగా పరిశ్రమల ఏర్పాటుకు సిద్ధంగా ఉన్న భూములు 30,749 హెక్టార్లు అంటూ ఈ గణాంకాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. సమైక్య పాలనలో వివక్ష కొనసాగితే తెలంగాణ సాధించుకున్న తర్వాత ఎక్కడికక్కడ పారిశ్రామిక పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఏ రకంగా ఒక ప్రణాళికాబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసిందో, వాటి ఫలితాలు కూడా ఏ రకంగా సాధించిందో, ఇంకా పెద్ద ఎత్తున పరిశ్రమలను ఆహ్వానించడానికి, పరిశ్రమల ఏర్పాటు కోసం రానున్న రోజుల్లో కొత్త ఆవిష్కరణలు రాబోతున్న నేపథ్యంలో వాటికి కూడా ఆ పరిశ్రమలను తెలంగాణకు రప్పించేందుకు, తద్వారా తెలంగాణలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రంగం సిద్ధం చేసిన అంశం. దీనికి తోడు తెలంగాణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసి ప్రభుత్వ ఆదాయాలని పెంచే విధంగా ఏ రకంగా పారిశ్రామిక రంగాన్ని మెరుపు వేగంతో, రాకెట్ వేగంతో పరుగులు పెట్టించారో
ఆ అంశమంతా కూడా కనిపిస్తూ ఉన్నాం. ఈ గణాంకాలన్నీ కూడా తాజాగా కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ అధీనంలోని డిపిఐటి రిపోర్టులో ఈ వివరాలన్నీ కూడా వెల్లడైన అంశం. ఇది తెలంగాణకు ఏ రకంగా పారిశ్రామిక విప్లవానికి నాంది పలుకుతుందో చెప్పడానికి ఈ గణాంకాలే ఒక నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక మరో వార్త కూడా చూద్దాం. ఇక్కడ కేటీఆర్ గారు నిన్న పాలమూరు విలన్ కాంగ్రెస్ పార్టీ అంటూ నాగర్ కర్నూలు జిల్లాలో నిర్వహించిన సభకు అశేషంగా తరలివచ్చిన పార్టీకి సంబంధించిన శ్రేణులు కావచ్చు, అలాగే ఇటీవల ఎన్నికైన సర్పంచ్లు వారంతా కూడా పెద్ద ఎత్తున హాజరైన అంశం మనం చూస్తా ఉన్నాం. గులాబీ దళం పెద్ద ఎత్తున అక్కడికి తరలివచ్చిన పరిస్థితి. పార్టీ శ్రేణుల్లో కూడా కొత్త ఉత్సాహాన్ని నింపారు నిన్న కేటీఆర్ గారు. ఈ పర్యటన సందర్భంగా ఏకంగా 2 ఏళ్ల పాటు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పార్టీ పోరాడుతుందో, దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో ఏ రకంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలాగా గులాబీ పార్టీ మద్దతుతో సర్పంచ్లు ఏ రకంగా గెలిచారో వాటిని వివరిస్తూనే రానున్న రోజుల్లో కూడా దిశానిర్దేశం చేశారు. ఏ రకంగా మనం ముందుకు సాగాలనే అంశంపై సంఘటితంగా తప్పకుండా మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం కనిపిస్తూ ఉందనే అంశాన్ని కూడా ప్రస్తావించారు. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరులో గతంలో వలసలు వాపసు వచ్చే జిల్లాగా ఇరిగేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాం. గతంలో మైగ్రేషన్కు మాత్రమే పాలమూరు ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచేది, కానీ ఇరిగేషన్కు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిస్తే మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ వలసల జిల్లాగా పాలమూరు మారింది. పాలమూరు, దాంతోపాటు రంగారెడ్డి, దీంతోపాటు నల్గొండ, ఈ 3 జిల్లాలకు పూర్తిగా కృష్ణా జలాలను కాలరాసి మరోసారి ఎడారిగా మార్చే కుట్రలు కొనసాగుతున్న నేపథ్యంలోనే కేసీఆర్ గారే స్వయంగా మరో జల హక్కుల పోరాటానికి సిద్ధమవుతున్న తరుణం. ఈ క్రమంలో మనమంతా కూడా సంఘటితంగా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. మన హక్కులను మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్ తరాలన్నీ కూడా తీవ్ర స్థాయిలో నష్టపోతాయని చెప్పేసి ఆయన స్పష్టం చేశారు. నిన్న నాగర్ కర్నూలులో నిర్వహించిన బైక్ ర్యాలీ కూడా పెద్ద ఎత్తున కొనసాగింది. పార్టీకి సంబంధించిన శ్రేణులు కూడా పెద్ద సంఖ్యలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న అంశం కూడా మనకు కనిపించింది. దీంతో పాటు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎట్లా బొక్క బోర్లా పడిందో ఆ వివరాలన్నీ కూడా వెల్లడించిన సందర్భం. పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా నాగర్ కర్నూలు జిల్లాలో కూడా ఏ రకంగా అధికార పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారో అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించిన పరిస్థితి. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో పాటు ప్రజలు కూడా స్వాగతం పలికారు. ఓపెన్ టాప్ జీప్లో ప్రజలకు అభివాదం చేస్తూ కేటీఆర్ గారు ఎలా ముందుకు సాగారో ఫోటో ఐటమ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇక మరిన్ని వార్తలు చూద్దాం. అసెంబ్లీ నడిపేందుకు భయం ఎందుకు అంటూ మాజీ మంత్రి హరీష్ రావు గారు ప్రభుత్వాన్ని తీవ్రస్థాయిలో డిమాండ్ చేసిన అంశం కూడా కనిపిస్తూ ఉంది. నాడు ఏడాదికి 45 రోజులు పెట్టాలని రాద్ధాంతం, నేడు 20 రోజులకు కూడా జరపకుండా కుదించడం అత్యంత దుర్మార్గమైన చర్య అంటూ ప్రభుత్వం పైన హరీష్ రావు గారు మండిపడిన అంశం మనం చూస్తున్నాం. కాంగ్రెస్ సర్కారు చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల పాటు సమావేశాలు నిర్వహించాలని కూడా డిమాండ్ చేశారు. ప్రజా సమస్యలు చాలా పెద్ద ఎత్తున పేరుకుపోయిన పరిస్థితి, ఇచ్చిన హామీలను మీరు నిలబెట్టుకోవట్లేదు. దీంతో పాటు కృష్ణా గోదావరి జలాలకు సంబంధించిన దానిపై సమగ్రమైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. కేవలం బీఆర్ఎస్ పై బురద జల్లితే సరిపోదు. వాస్తవాలు అసెంబ్లీ సాక్షిగా, తెలంగాణ అత్యున్నత చట్టసభ సాక్షిగా ప్రజల ముందుంచే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఎంతసేపైనా మేము చర్చించేందుకు సిద్ధమని చెప్పి సవాల్ విసిరిన సందర్భం కూడా మనం చూస్తున్నాం. ప్రతిపక్షం ఇచ్చిన అంశాలపై చర్చించకుంటే అసెంబ్లీ అసెంబ్లీ నిర్వహించి ఎందుకు అంటూ కూడా నిలదీసిన పరిస్థితిని కూడా మనం చూస్తున్నాం. ప్రతిపక్షం ప్రజల పక్షాన ఇచ్చిన ఎజెండాను మీరు కనీసం అసెంబ్లీలో చర్చించకపోతే ఇక శాసనసభ సమావేశాలు నిర్వహించడం వల్ల ప్రయోజనం ప్రజలకు ఏంటి అంటూ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా పాలమూరుకు సంబంధించిన అంశంపైన పాలమూరు రంగారెడ్డికి జరుగుతున్న నష్టం, కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులకు ఏ రకంగా కాంగ్రెస్ కేవలం 45 టీఎంసీలకే ఒప్పందం చేసుకుని కాలరాస్తుందో దానిపై కూడా సమగ్రంగా చర్చిద్దామని సవాల్ విసిరారు. అడ్డంగా దొరికిపోయి ప్రభుత్వం బుకాయిస్తుందని కూడా ఆయన విమర్శించారు. డిపిఆర్ వాపస్ వచ్చినా కూడా అంతులేని నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం ప్రదర్శిస్తోంది. కేంద్ర ప్రభుత్వం డిపిఆర్ను వెనక్కి పంపిస్తే యుద్ధం చేయాల్సిన సమయంలో కేవలం నిర్లక్ష్యం చేస్తూ కాలరాస్తా ఉన్నారు, హక్కులను దెబ్బతీస్తా ఉన్నారు, జల హక్కులను పూర్తిగా ఏపీకి అప్పజెప్తా ఉన్నారని కూడా మండిపడిన అంశం మనం చూస్తున్నాం. ఇక్కడ అన్ని అంశాలపై సభకు పూర్తిగా ప్రిపేర్ అయి వెళ్తున్నామని కూడా వెల్లడించారు. కాంగ్రెస్ సర్కారు ఎక్కడికక్కడ కనీసం తమకు చర్చకు అవకాశం గతంలో ఇవ్వకపోయినా కానీ పూర్తి స్థాయిలో మేము ప్రిపేర్ అయి వెళ్తున్నాం, తమకు సమయం కూడా కేటాయించాలని డిమాండ్ చేసిన పరిస్థితి. టైము మైక్ ఇస్తే అన్నిటికీ కూడా సమాధానం చెప్పే సత్తా సామర్థ్యం తమకుందని కూడా ఈ సందర్భంగా వెల్లడించారు. 2 ఏళ్లు దాటినా కూడా హౌస్ కమిటీలకు దిక్కులేదు అని కూడా ఆయన తీవ్ర స్థాయిలో
మండిపడిన అంశం. మీడియాతో చిట్చాట్ సందర్భంగా అనేక కీలకమైన అంశాలు ప్రస్తావించిన పరిస్థితి కూడా మనకి ఇక్కడ కనిపిస్తోంది. మరిన్ని అంశాలు కూడా చూద్దాం. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన మరిన్ని వివరాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రభుత్వ హామీలపై అసెంబ్లీలో నిలదీస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా సూటిగా ప్రభుత్వానికి హెచ్చరిక చేసిన అంశం కూడా కనిపిస్తా ఉంది. 6 గ్యారంటీలో ఇప్పటివరకు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు స్పష్టం చేసిన అంశం మనకు కనిపిస్తుంది. ఇక్కడ పాలమూరు ప్రాజెక్టులో 2 ఏళ్లలో తట్టెడు మట్టి కూడా తీయలేదు ప్రభుత్వం. ఇక జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం. ఆ అంశం కూడా తప్పకుండా చర్చించాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ అనేది తెలంగాణకి కాదు దేశానికి ఎకనామిక్ ఇంజన్గా మేము తీర్చిదిద్దాం. బీఆర్ఎస్ హయాంలో ప్రగతి పథంలో దూసుకెళ్లిన హైదరాబాద్ను ఏం చేయదలుచుకుంది ఈ ప్రభుత్వం అని తప్పకుండా చర్చ జరగాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేసిన పరిస్థితి. పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ప్రాజెక్టులో కూడా పూర్తిగా ఆ ప్రాజెక్టు 90 నుంచి 95% వరకు బీఆర్ఎస్ హయాంలో పూర్తి చేసి కనీసం 2 ఏళ్ల నుంచి కనీసం ఒక్క ఇటుక పేర్చలేదు. తట్టెడు మట్టి కూడా అక్కడ తీయకుండా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పెట్టి 3 జిల్లాలకు సంబంధించిన రైతులను అరిగోస పెడతా ఉన్నారు. సాగునీటి కష్టాల పాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు పంప్ హౌస్లు కావచ్చు, రిజర్వాయర్లు అన్నీ కూడా సిద్ధం చేసిన తర్వాత కనీసం కాలువలు తీసి రైతులకు నీరు అందించే తెలివి ఆ సోయి కూడా ప్రభుత్వానికి లేదా అంటూ సూటిగా నిలదీసిన అంశం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల అమలులో కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైంది. 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రభుత్వం నిజంగానే చిత్తశుద్ధి ఉంటే 2 ఏళ్ల పాలనపై సమగ్రమైన చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలి. ఇచ్చిన హామీల్లో మీరు ఏం అమలు చేశారు, మిగతావి ఎందుకు ఎగ్గొట్టారనే దానిపై కూడా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తప్పకుండా ప్రజల పక్షాన ఆ హామీలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం, ప్రభుత్వాన్ని ఎండగడతాం. ప్రభుత్వ వైఫల్యాల్ని, పరిపాలనాపరమైన వైఫల్యాల్ని కూడా ప్రజల పక్షాన నిలిచి తప్పకుండా రాష్ట్ర అత్యున్నత చట్టసభ సాక్షిగా ఎండగడతామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా కూడా నిలదీసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ప్రభుత్వ హామీలపై తప్పకుండా అసెంబ్లీలో లోతైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అబద్ధాలతో అధికారంలోకి వచ్చి కేవలం అటెన్షన్ డైవర్షన్ చర్యలతో ప్రభుత్వం కాలం గడుపుతోంది తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వంలో చిత్తశుద్ధి కనిపించట్లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలనే ఆలోచన కనీసం లేదనే అంశం కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తోంది. బీఆర్ఎస్ నేతలంతా కూడా దీనిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన విషయం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక రోజుకు అక్రమ ఆదాయం 24 లక్షలంటూ ఇసుక క్వారీలకు సంబంధించిన ఒక వార్త కూడా కనిపిస్తోంది. బరి తెగిస్తున్న గుత్తేదారులు అంటూ ఈ వార్త. ఒక్కో లారీ నుంచి 4,500 రూపాయల వసూలు. 5 ఇసుక క్వారీల నుంచి రోజుకు 550 లారీలో రవాణా నడుస్తుందనే మరో వార్త కూడా ఇక్కడ మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉంది. ఇంకోసారి తెలంగాణ కూడా చూద్దాం. బీఆర్ఎస్ టు నెయిల్ కాంగ్రెస్ అండ్ పాలసీస్ అండ్ ప్రామిసెస్ అంటూ వార్త. పాలసీ ఫెయిల్యూర్స్ అండ్ ల్యాప్సెస్ ఇన్ గవర్నెన్స్ టు బి హైలైటెడ్ అంటూ అసెంబ్లీ సమావేశాల్లో పూర్తిగా ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఓవైపు ఇచ్చిన హామీలు ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో విఫలమైంది ప్రభుత్వం, పాలసీల రూపంలో విధానాల రూపకల్పనలో కూడా పూర్తిగా విఫలమైందంటూ 2 కీలకమైన అంశాలను కూడా ప్రస్తావించి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ప్రజల పక్షాన ప్రశ్నించేందుకు బీఆర్ఎస్ సిద్ధమైందనే వార్త. పాలసీస్ అలాగే ప్రామిసెస్ రెండిట్లో కూడా కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్ సిద్ధమైన అంశం మనం చూస్తున్నాం. పాలసీ ఫెయిల్యూర్స్ అండ్ ల్యాప్సెస్ ఇన్ గవర్నెన్స్ అంటూ ఈ వార్త. కేసీఆర్ ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ అసెంబ్లీ వింటర్ సెషన్ అంటూ ఈ వార్త కూడా కనిపిస్తోంది. బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి వింటర్ సెషన్కు ఎక్స్పెక్టెడ్ టు అటెండ్ అంటూ ఈ వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తోంది. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చిన ప్రధానమైన వార్తలు.